రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అని సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి సంచలన తీర్పు సంబంధించి అప్డేట్స్? శంకరి, ఇదొక సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పచ్చు. ఎందుకంటే క్రైస్తవ మతంలోకి మారితే ఈ యొక్క ఇంతవరకు పొందుతున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ యొక్క ఫలాలను చూడడానికి ఉండదు ఈరోజు ప్రధానమైన అంశం. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సామాజిక న్యాయ వర్గాల చర్చ కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సమర్పిస్తూ క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితుడు దశాబ్ద కాలంలో పాస్టర్ గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, ఏంటంటే ఈ తీర్పు సారాంశం ఏంటంటే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీగా పరిగణించరా? ఖచ్చితంగా శంకరి, మీరు చెప్పినట్లుగా క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా అనేది ఉండదు అన్నది సుప్రీంకోర్టు యొక్క సంచలనమైనటువంటి తీర్పు. అయితే గతంలోనే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన ఒక దాడి జరిగింది. ఆ దాడి పైన అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్ గా ఉన్నారు కాబట్టి ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. కాబట్టి క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు అనేది తావులేదు. కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే ఆ హక్కు, ఎస్సీ హోదా హక్కు లేదా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద బాధితుల పైన ఏదైతే బాధితులకు సంబంధించి అది వర్తించదు. కాబట్టి ఆ హక్కు కింద చట్టం కింద కేసు పెట్టడానికి వీలుండదని కూడా గతంలో స్పష్టం చేసింది హైకోర్టు. సో తహసీల్దార్ ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ కూడా మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఈ రోజు సమర్థించింది. హిందూ, సిక్కు, అదేవిధంగా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారి ఆచారాలను పాటిస్తున్నటువంటి వ్యక్తి ఇకపైన షెడ్యూల్ కుల సభ్యుడిగా కొనసాగలేరని కూడా కోర్టు చెప్పింది. రాజ్యాంగం షెడ్యూల్ కులాల ఆర్డర్ ఏదైతే 1950 ప్రకారంగా ఈ నిబంధనలు ఖచ్చితమైనవని కూడా వెల్లడిస్తూ క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద
రక్షణ లభించదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే శంకరి, ఇది ఒక కీలకమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు. మరి ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ కి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ఎస్సీ రిజర్వేషన్లకు కూడా ఇది అమలవుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద న్యాయ వర్గాల్లోనూ అదేవిధంగా సామాజిక వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా వేరే మతాలను, ముఖ్యంగా క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించినటువంటి వ్యక్తికి తన ఎస్సీ హోదాను కోల్పోతారు ఈ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఈ తీర్పు వల్ల. ముఖ్యంగా ఏంటంటే కేవలం పేరు మార్చుకోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ మత ఆచారాలను పాటిస్తున్నట్టు రుజువైతే వారు ఎస్సీ రిజర్వేషన్లకి ఇక అనర్హులు అవుతారు. ఈ మత మార్పిడి జరిగిన వెంటనే సదరు వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పరిగణించబడరు అన్నది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని ప్రధానమైనటువంటి అంశాలు. మా శంకరి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారంగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం మినహా మరి ఇతర మతాన్ని విశ్వసించే వ్యక్తి షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడరు అంటూ ఆ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం ఉంది. కాబట్టి దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. మొదట్లో ఇది కేవలం హిందూ మతానికే పరిమితమై ఉండేది. అయితే 1956లో సిక్కు మతానికి, 1990లో బౌద్ధ మతానికి కూడా ఈ హోదాని విస్తరించారు. క్రైస్తవ, ఇస్లాం మతాల్లో కుల వివక్ష లేదనే తర్కంతోనే వీరికి ఈ హోదాని కల్పించలేదు. కాబట్టి ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఒక వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్ తో ప్రయోజనాలు పొందడం పైన దాఖలైనటువంటి పిటిషన్ నుంచి మొదలైంది. సదరు వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి చర్చి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు అంటూ ఆధారాలతో కూడా నిరూపితం కావడంతో హైకోర్టు అతని ఎస్సీ హోదాను రద్దు చేసింది. దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది. అయితే దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా మనం చూస్తే ఈ తీర్పు వల్ల సామాజికంగా అదేవిధంగా రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు సంభవించే అవకాశం అయితే ఉంది. శంకరి, రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాని వాడుకుంటూ డబుల్ బెనిఫిట్, మైనారిటీ ప్లస్ ఎస్సీ, ఈ యొక్క డబుల్ బెనిఫిట్ పొందుతున్న వారిపైన ఇది ప్రభావం చూపే అవకాశం